ఓకే. ఆమెకి 9 ఇయర్స్ నుంచి హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళు ఆ, థైరాయిడ్ గురించి. ఉమ్, థైరాయిడ్ ఉంది, మీకు పిల్లలు అవుతలేరు, మీరు ఖచ్చితంగా నెల నెల వచ్చి చూపించుకోవాలని వాళ్ళు దాదాపు 9 ఇయర్స్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉమ్, వాళ్ళకి ఓపిక లేక ఇంకా ఉమ్, పిల్లలు అయితే లేరు, ఎందుకు 9 ఏళ్ళు అయింది కదా అని ఇంకా వాళ్ళు ఇడిచిపెట్టినారు సార్, ఇంకా ఆశలు వదులుకున్నారు. ఉమ్, ఆ మనం ఇన్ని హాస్పిటల్ తిరిగినా మనకు రిజల్ట్ వస్తలేదని. కానీ ఉమ్, మేము అక్కడ ఒక పక్కల ఇంజెక్షన్ చేయడానికి ఇట్లా ఫీవర్ వచ్చిందంటే పోయాము. వాళ్ళు ఉమ్, తీసుకొచ్చారు. ఉమ్, సార్ మీరు ఆయుర్వేదిక్ మందులు ఇస్తున్నాడు కదా సార్, మరి ఇట్లా మాకు 9 ఏళ్ళు అయింది హాస్పిటల్ చుట్టూ మొత్తం రిపోర్ట్స్ చూపించారు సార్. థైరాయిడ్ ఓకే. హెవీ ఉంది సార్, ఉమ్, 52, 40 ఇట్లా ఉమ్, స్టెప్ బై స్టెప్. ఆ, మెడిసిన్ వాడడం వల్ల కొంచెం ఒక 10 తగ్గడం మళ్ళీ పెరగడం అట్లా ఉమ్, ఉంటే మేము ఉమ్, ఒక్కటే మాట చెప్పాం, ఒక కిట్ వాడండి మేడం, మీకు ఆ కిట్ లో మార్పు వస్తుంది, తర్వాత మళ్ళీ ఒక 3 months మీరు ముందరికి వెళ్ళిపోదురు. ఉమ్, అంటే వాళ్ళు, సార్ మేము చాలా బిదవలం సార్, 13 ఉమ్, అప్పుడు ఆ టైంలో 13,200 7 బాటిల్స్ సార్, ఆ, అంతోటి పెట్టలేము సార్, ఫస్ట్ ఒక 2 బాటిల్ ఇవ్వండి, ఆ ఉమ్, 2 బాటిల్ అయిపోయినాక మళ్ళీ తీసుకుంటాం సార్. ఉమ్, ఆ 2 బాటిల్ అయిపోయినాక వాళ్ళకి మంత్లీ అదే డేట్ రాలేదని వాళ్ళు చెప్పారు సార్. చెప్పిన ఆ, వెంటనే మేము కిట్ తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గరనే టెస్ట్ చేసాం సార్. ఆ, టెస్ట్ చేస్తే పాజిటివ్. వాళ్ళకి వాళ్ళ సంతోషానికి అవధులు లేవు సార్ అసలు. రెండే 2 బాటిల్లో. ఓకే. 2 బాటిల్ అయిపోయిన వెంటనే సార్ వాళ్ళు ఇంకా మీరు ఏ ఫోర్ కిట్ తీసి క్యాప్సులు పెట్టారు? ప్రెగ్నెన్సీ కిట్ తీసిపోయి చెక్ చేశారు అంతేనా? మేమే చెక్ చేసాం సార్. ఆ, ఆటోమేటిక్ గా డాక్టర్ కదా సార్, ప్రాక్టీషనర్ బ్యాగ్ లో ఆ, ఉంటాయి. అదే అదే అదే. ఇట్లా సార్ డేట్ అయ్యలేదు సార్, ఎట్లా సార్ అంటే టెస్ట్ ఆ, చేయించుకోవాలి మేడం అంటే, మీరే టెస్ట్ చేస్తారు సార్ అంటే, చేద్దాం మేడం వస్తామా అని చెప్పాం. ఆ, టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఇంకా చాలా సంతోషం సార్. 9 ఇయర్స్ చాలా ఇబ్బంది పడడం, ఆ, కానీ 1.5 month పిల్లలు. మంచి రిజల్ట్ రావడం మాకు చాలా సంతోషంగా ఉందని. ఉమ్, ఆమె పేరు షబానా సార్, ఆ, ఇక్కడ ఐజాలో ఉంటారు. షబానా, ముస్లిం సార్. ఓకే. ఆ, మంచి రిజల్ట్ సార్. ఆమె ఆమె నుంచి దాదాపు ఒక 2 members మనకి వచ్చారు. వాళ్ళు ఉమ్, ఇంకా వాడుతున్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మాకు సార్ ఇది ఒక టెస్ట్ మనీ, ఇంకా ఇంకేం ఉంది మీ నుండి? ఒకటి కిడ్నీ పేషెంట్ సార్, ఒకటి క్రియాటిన్ యా. లెవెల్ 9.3. ఉమ్, ఆయన కూడా చాలా ప్రాబ్లం. ఆయన డయాలసిస్ డయాలసిస్ అనుకుంటా, దాదాపు ప్రతి డాక్టర్ డయాలసిస్ చేయించుకోవాలి లేకుంటే ఇబ్బంది అవుతుంది అది ఉమ్, చెప్పేవాళ్ళంట. కానీ మన VR4 ప్రజెంట్ ఇప్పుడు వరకు వాడుతున్నాడు సార్. ఆయనది ఉమ్. వచ్చేసి ఇప్పుడు 4 పాయింట్లో ఉంది సార్ అది. ఓ, అంటే దాదాపు 5 కన్నా లోపల వచ్చింది. 5 కన్నా లోపల వచ్చింది, 4.2 వచ్చింది. 9.3 వచ్చినది, ఇప్పుడు 4.3 ఉంది. ఆయనకి యూరిన్ గానీ, ఫేస్ లో గ్లో గానీ, ఉమ్, హిమోగ్లోబిన్ గానీ ఆయనకి తగ్గలేదు. మంచి యాక్టివ్ ఉన్నాడు సార్, ఆయన వర్క్ చేసుకుంటున్నాడు. లేకుంటే అప్పుడు అసలు ముఖం పాలిపోయి వాపులు, ఉమ్, అసలు ఫుడ్ కూడా తినేటప్పుడు చాలా ఇబ్బంది పడేది. ఉమ్, కానీ మన మెడిసిన్ వల్ల ఆయనకు యూరిన్ ఫ్రీ అవుతుంది, మంచి యాక్టివ్ ఉన్నాడు, ఫేస్ లో ఉమ్, గ్లో ఉంది. చాలా ఉమ్, మిరాకిల్ రిజల్ట్ సార్ అది. అసలు యాక్చువల్ గా అంటే ఆయన భార్యని డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి పోయినప్పుడల్లా, ఏమే డయాలసిస్ చేయించుకుంటలేరు, ఎందుకు మీరు చాలా ఇబ్బంది పడతారని చెప్పేవాళ్ళండి సార్. ఉమ్, ప్రతిసారి జ్వరం వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా డయాలసిస్ చేయించుకో అనే కాటికి డాక్టర్ రికమెండ్ ఉమ్, చేసేవాడు. కానీ ఉమ్. మన మెడిసిన్ వాడడం వల్ల ఎటువంటి డయాలసిస్ లేకుండా ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు సార్. ఓ, గ్రేట్. సూపర్ సార్. ఈ 2 టెస్ట్ సార్ ఈ రోజు మీరు షేర్ చేసేది? ఈ రోజు 2 టెస్ట్ రైట్, సార్. రైట్. ఓకే, సో థ్యాంక్ యూ.